మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. భారీ బందోబస్తు నడుమ ఆయన్ని మంగళగిరి కోర్టుకు తరలించారు. అమరావతి మహిళల ఫిర్యాదు మేరకు కొమ్మినేనిని అరెస్టు చేసిన పోలీసులు ఆయన్ని కస్టడీకి కోరనున్నారు. సాక్షి ఛానల్లో అమరావతి ప్రాంతంపైన ఆ ప్రాంత మహిళలను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టైన జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టారు. గుంటూరు జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయన్ని న్యాయస్థానానికి తరలించారు. అనుచిత వ్యాఖ్యల కేసులో సోమవారం హైదరాబాద్ జర్నలిస్టు కాలనీలోని కొమ్మినేని నివాసం వద్ద ఆయన్ను అరెస్టు చేసిన పోలీసులు నల్లపాడు పోలీస్ స్టేషన్కి తరలించారు. రాత్రి ఆయన్ని నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఉదయం 9 గంటల సమయంలో భారీ బందోబస్తు మధ్య ఆయన్ని జీజీహెచ్కు తరలించి అక్కడ బీపీ, షుగర్, ఈసీజీ పరీక్షలు నిర్వహించారు. అనంతరం మంగళగిరి కోర్టుకు తీసుకొచ్చి న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. కాగా తనకు గుండెల్లో అలజడిగా ఉందని, మూత్ర సమస్యలు ఉన్నాయని కొమ్మినేని వైద్యులకు చెప్పారు. దీంతో గుండెకు సంబంధించి 2D ఎకో పరీక్ష కూడా చేశారు. పరీక్షల్లో అంతా బాగానే ఉన్నట్లు తేలింది. మూత్రపిండాల వైద్య నిపుణులు అల్ట్రాసౌండ్ స్కానింగ్ నిర్వహించారు. మూత్రనాళంలో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించారు. ఇన్ఫెక్షన్ తగ్గేందుకు అవసరమైన మందులు అందజేశారు. అనంతరం పోలీసులు కొమ్మినేని శ్రీనివాసరావును మంగళగిరి న్యాయస్థానానికి తరలించారు. అమరావతి పైన అలాగే ఆ ప్రాంత మహిళలపైన జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసిన విషయంలో మహిళలు, దళితులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో వారు కొమ్మినేనిని అడ్డుకునే అవకాశం ఉందన్న అనుమానంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ నుంచి ఆసుపత్రికి తరలించే సమయంలో, అలాగే అక్కడి నుంచి కోర్టుకు తీసుకెళ్లే సమయంలో కొమ్మినేనికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొమ్మినేనిని తరలిస్తున్న వాహనానికి ముందు, వెనక పోలీసు వాహనాలను కాన్వాయ్గా ఏర్పాటు చేశారు. సాక్షి ఛానల్లో కొమ్మినేని నిర్వహించే చర్చా కార్యక్రమంలో అమరావతిని ఉద్దేశించి వేశ్యల రాజధాని అంటూ అత్యంత అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కృష్ణంరాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు. విజయవాడ అయోధ్యనగర్లోని నివాసానికి తాళం వేసి ఆయన పరారీలో ఉన్నారు.